ఇది మా అమ్మాయి పెళ్లిలా కాదు. ఈసారి వాడికని వచ్చాడు అంటే ఎంతమందితో వచ్చినా తిరిగి వెళ్ళడు. శుభం పంచుకోగానే వచ్చేసాడు. 200 వన్ సెకండ్. మీరందరూ పోలీసులు కాదు, గుండాలని నాకు తెలుసు. నేను వస్తే వేసేయడానికి వెపన్స్ తో రెడీగా ఉన్నారని కూడా తెలుసు. అన్నీ తెలిసి ఒక్కడనే వచ్చానంటే ఏ ధైర్యంతో వచ్చానో ఒక్కసారి ఆలోచించండి. దమ్ముంటే ఎప్పుడైనా సరే నా బాడీని టచ్ చేయండి. నీ బాడీలో ఏమన్నా కరెంట్ ఉందా? టచ్ చేయండి, తెలుస్తుంది. ఏంట్రా బెదిరిస్తున్నావా? బాంబుతో వచ్చావా? బాంబుతో వచ్చాను, మిజైల్ తో వచ్చాను, ఒక్కసారి ముట్టుకుని చూడండి రా. దమ్ముంటే రారా. ఆగు 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 ఆగు. వాడు మొత్తం ప్లాన్ తెలుసుకుని ఇంకేదో 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 ప్లాన్ తో వచ్చాడు. కాసేపు సరదాగా మాట్లాడదామని వచ్చానురా. ఆ చేరిలో ఏమని చెప్పు. చెప్పు. వెళ్ళు 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 వెళ్ళు. తీసుకురా 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 తీసుకురా. ఆ బెంచ్ కూడా తెమ్మను. చూస్తానంట్రా. వెళ్ళి తీసుకురా. వెళ్ళు వెళ్ళు. నువ్వు వెళ్ళి అంజలిని తీసుకురా. నేనే అంజలిని తీసుకురావాలా? నువ్వే వెళ్ళా. కూర్చో కూర్చో. చూడు, దగ్గరికి వచ్చి మాట్లాడదు. ముందు నువ్వు వెనక్కెళ్ళు. ఎవర్రా నువ్వు? ఇద్దరు పర్సనల్ గా మాట్లాడుకుంటానే మధ్యలో నువ్వేంటి? కార్డెల్లే సచ్చావు. కామన్ సెన్స్ లేదా? వెళ్ళి 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 వెళ్ళి. మినిమం 10 feet. గో గో గో. వెళ్ళరా తొన్న పూట. చూడు, నేను నిశ్చితార్థాన్ని ఆపటానికో నేను బలవంతంగా తీసుకెళ్ళడానికో రాలేదు. నా మీద ఉన్న కోపంతో నువ్వు ఎలాంటి వాడిని చేసుకోబోతున్నావో తెలియజేయడానికి వచ్చాను. నువ్వేం చెప్పక్కర్లేదు. అతను ఎలాంటి వాడో నాకు తెలుసు. నీ ముందే నిరూపిస్తాను. రేయ్, మర్యాదగా మీ చేతిలో ఉన్న వెపన్స్ అన్ని కింద పడేయండిరా. వెయ్యండ్రా బాబు. అలా పెళ్లి పెటాకులు కాని వాళ్ళు అయితే పర్వాలేదు. ఒక్కొక్కడు ఒంటి మీద ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయో అంతమంది పెళ్ళాలు ఉన్నారు. వెయ్యండి. నిజంగానే వీళ్ళు పోలీసులు అయితే వీళ్ళ దగ్గర లాఠీలు గాని గన్నులు గాని ఉండేవి. అంతేగాని ఇలా మనుషులు చంపే తల్వార్లు కత్తులు ఉండవు. ఇది నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడి బ్రతుకు. ఒకరిని ప్రేమించే ముందు అతన్ని ప్రేమించచ్చా లేదా అని ఆలోచించవచ్చున్నావు గాని ప్రేమించిన తర్వాత ఇతన్ని పెళ్లి చేసుకోవచ్చా లేదని మాత్రం ఆలోచించకూడదు. నమ్మకంతో ప్రేమించాలి, ప్రేమించాక నమ్మాలి. పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అక్కర్లేదు. ఇంత చూసా కూడా నువ్వు అతన్ని చేసుకుంటానంటే నీ ఇష్టం. నువ్వు ఎక్కడన్నా సుఖంగా ఉండాలి, బాగుండాలి. సారీ గాయస్, మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేసినట్టున్నాను. ఐఎమ్ వెరీ సారీ. వన్ సెకండ్. నువ్వు ఎంత వచ్చావు? నేను టచ్ చేయకూడదా? ఏ బాంబు పెట్టుకొచ్చావు? బెల్ట్ బాంబా, హ్యూమన్ బాంబా, యాటమ్ బాంబా? చెప్పు. బాంబా? నీకు బాంబు ఎందుకురా? దమ్ముంటే రమ్మన్నావుగా.
దమ్ముతోనే వచ్చారా? యాసిడ్తో మొక్కలు కూడా ఇంటిదే. ఇంక నో నిశ్చితార్థం, డైరెక్ట్ గా పెళ్ళే. షిఫ్ట్ కాజీపేట్. ఏం సార్ ఏమైంది? వాడేంటో వాడు అసలు క్యారెక్టర్ ఏంటో అంజలికి తెలిసేలా చేశాను. నాకు తెలిసి వాడి విషయం అంజలి తప్పకుండా మనసు మార్చుకుంటుంది. మేడం మనసు మారిందనమాట. అంటే సార్తో పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటుందన్నమాట. మాస్టర్ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మేడం ఆలోచనలో మార్పు మొదలై ఉండాలి. ఈ టైంలో మనం వెళ్ళి మేడం కన్విన్స్ చేస్తే మన మాట తప్పకుండా ఉంటుందిరా. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. రేపు పదండ్రా, మేడం కలుద్దాం. నేను మీతో వస్తాను. ఏంటలా చూస్తున్నారు? నేను ఋషిని ప్రేమించింది నిజమే, కానీ నాకప్పుడు అంజలి గురించి తెలియదు. తెలిసాక ప్రేమను గెలిపించాలనుకున్నాను. నాది వన్ సైడ్లా, ఎప్పటికైనా నీకు సైడ్ అవ్వాల్సిందాన్ని. అందుకే మీతో పాటు వాళ్ళని ఒకటి చేయడంలో మీ
ఇక మీకు తోడుంటాను. ప్లీజ్ కాదనకండి. సరే పదండి.